కేంద్ర పార్టీ చాలా బరువైన బాధ్యత పెట్టింది. రేపు రాబోయే ఎలక్షన్ వస్తుంది 2024. అతని నాయకత్వంలో మనం ముందుకు బాగా వెళ్ళగలుగుతామని ఒక నమ్మకం. గత 2 దశాబ్దాలకు పైగా సమాజ సేవకు జీవితాన్ని అంకించేసిన వ్యక్తి. అనేక మంది ప్రముఖ నాయకులతో పరిచయాలు పెట్టుకుని వాళ్ళ గైడెన్స్లో అనుభవాన్ని సంపాదించిన వ్యక్తి. ఇప్పటిదాకా అతనికి ఇచ్చిన పని ఏ పని చెప్పినా ఆ పని సక్రమంగా చేశాడు, బాగా చేశాడు అనేటువంటిది మంచి అభిప్రాయం వచ్చింది. బహుశా వాటన్నిటి యొక్క టోటాలిటీనే ఆయన ప్రధాన కార్యదర్శిగా కావడం. 2 విషయాలు ఆయన ముందు నేను చెప్తాను. సిద్ధాంతపరంగా కార్యకర్తల్లో పటిష్టతను చేకూర్చే బాధ్యత ఆయన తీసుకోవాలి. అదేవిధంగా సంఘటనా పరం కూడా కార్యకర్తల్లో శక్తిని కలగజేసిండు తీసుకోవాలి. ఈ 2 ఉంటే తప్ప ఎన్నికల్లో మనకు సాధ్యం కావు గెలవటం. ఈ గెలుపు కోసం కార్యకర్తల్లో దేశం మొత్తంగాను, ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో సంఘటన పరంగాను మరొక విధంగాను మన కార్యకర్తలను ఆయన ఎక్కువ మందిని తయారు చేసి ఆయన సమయంలో ఇంతమందిని మనం తయారు చేయగలమని చెప్పుకునే ఒక స్థితికి ఎదుగుతారని చెప్పి నమ్ముతూ సెలవు తీసుకున్నాం.